నమస్కారం, సాక్ష్యం న్యూస్ కి స్వాగతం. ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన అలవాటు ప్రకారం ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నాడని అవనిగడ్డ మాజీ శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సింహాద్రి రమేష్ బాబు విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో ఎన్నికలలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదంటూ కూటమి ప్రభుత్వం గెలిచిన రోజును వెన్నుపోటు దినంగా నిర్వహించాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. రమేష్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన వెన్నుపోటు దినం కార్యక్రమానికి నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల నుంచి విశేష స్పందన లభించింది. నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో నుంచి ర్యాలీగా కాలినడకన రమేష్ బాబు, యువనేత సింహాద్రి వికాస్ బాబులతో పాటు పార్టీ శ్రేణులు బస్టాండ్ సెంటర్లోని దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించారు. అనంతరం తహసీల్దార్ నాగమల్లేశ్వరరావుకు రమేష్ బాబు, వికాస్లు హామీలను నెరవేర్చాలని కోరుతూ వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా రమేష్ బాబు మాట్లాడుతూ హామీలను నెరవేర్చకుండా తన అలవాటు ప్రకారం చంద్రబాబు ప్రజలకు వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. వెన్నుపోటు దినంకు రాష్ట్రంలో విశేష స్పందన లభించింది అన్నారు. గత 5 సంవత్సరాల పాటు బ్రహ్మాండంగా నడిచిన ప్రభుత్వం పాఠశాలలు మరలా పాత పద్ధతిలో మూతపడే పరిస్థితులు నెలకొన్నాయన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగోకపోవడం వల్లనే పథకాలను అమలు చేయలేకపోతున్నామంటూ చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఆర్థిక పరిస్థితులను అధిగమించి సంపద సృష్టించి హామీలను నెరవేరుస్తామంటూ గత ప్రభుత్వంలో చంద్రబాబు ప్రగల్భాలు పలికారన్నారు. ఈ ప్రభుత్వంలో రైతులు ప్రతి విషయంలోనూ నష్టపోయారన్నారు. రాజధాని దగ్గర భూములు కొనుక్కున్న ఆర్థిక పరులకు మాత్రమే కూటమి ప్రభుత్వంలో లాభం చేకూరిందన్నారు. కంపోస్ట్ యార్డు, ఎదురుమొండి బ్రిడ్జిలకు గత ప్రభుత్వంలో నిధులు మంజూరు అయిన విషయాన్ని గుర్తు చేశారు. కుటుంబ సభ్యులను అడ్డం పెట్టుకుని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఇసుక, మట్టి దోపిడీలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే కనుసన్నల్లోనే దోపిడీ జరుగుతుందన్నారు. కూటమి ప్రభుత్వం చేసే తప్పులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎత్తి చూపిస్తుందని ఈ సందర్భంగా రమేష్ బాబు అన్నారు. యువనేత సింహాద్రి వికాస్ బాబు మాట్లాడుతూ వెన్నుపోటుకు పేటెంట్ ఉన్న వ్యక్తి చంద్రబాబేనన్నారు. చంద్రబాబు చెప్పిన సంపద సృష్టి నాయకులకే గాని ప్రజలకు కాదన్నారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మంజూరైన అభివృద్ధి పనులు ఆమె చేస్తున్నట్లు కూటమి నాయకులు ప్రచారం చేసుకోవడాన్ని తప్పుపట్టారు. నిజాయితీగా, నిజంగా, నిబద్ధతతో ప్రజలకు ఉపయోగపడే కూటమి ప్రభుత్వం ఒక్క పని కూడా చేయలేదని వికాస్ బాబు ఘాటుగా విమర్శించారు. పార్టీ అధినేత జగన్ ఇచ్చిన పిలుపు మేరకు అవనిగడ్డలో నిర్వహించిన వెన్నుపోటు దినంకు నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరై పార్టీ జెండాలు చేతపట్టి ర్యాలీలో పాల్గొనడంతో పార్టీ ఓటమి పాలైన తర్వాత మొదటిసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నూతన ఉత్తేజం కనబడింది. ఊహించని రీతిలో కార్యక్రమానికి ప్రజలు హాజరు కావడం విశేషం. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ పంచాయతీ రాజ్ విభాగం కన్వీనర్ సింహాద్రి వెంకటేశ్వరరావు, జడ్పీటీసీ సభ్యులు చింతలపూడి లక్ష్మీనారాయణ, రాజులపాటి కళ్యాణి, తుమ్మల మురళీకృష్ణ, యాదవరెడ్డి, సత్యనారాయణ, మండల పార్టీ కన్వీనర్లు రేపల్లె శ్రీనివాసరావు, పరిసే మాధవరావు, వేమూరి వెంకట్రావు, రాష్ట్ర పార్టీ ప్రచార విభాగం కార్యదర్శి గాజుల జయగోపాల్, ఘంటసాల మండల పరిషత్ ఉపాధ్యక్షులు మాడెం నాగరాజు, అవనిగడ్డ మండల పరిషత్ ఉపాధ్యక్షులు పులిగడ్డ పిచ్చేశ్వరరావు, బీసీసీఎల్ రాష్ట్ర కార్యదర్శి చెన్ను రంగారావు, బీసీసీఎల్ అవనిగడ్డ నియోజకవర్గ కన్వీనర్ కోలా హరికృష్ణ, నియోజకవర్గ ఎస్సీసీఎల్ కన్వీనర్ వెన్నా ప్రసాద్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, పీఎస్సీఎస్ మాజీ చైర్మన్లు, గ్రామ పార్టీ కన్వీనర్లు, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి నేతలు, మాజీ సర్పంచ్లు, పార్టీ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కంపోస్ట్ డబ్బులు శాంక్షన్ కొన్ని 9 దగ్గర కూర్చొని ఈ సంవత్సరం 16 లాస్ట్ ఇయర్ పాత వడ్డీ ఇవాళ పాత వడ్డీ నీరు 9 లక్షలు ఇప్పుడు 7 లక్షలు అన్ని రకాలుగా రైతాంగానికి ఇబ్బంది అవుతుంది. మళ్ళీ దీని జాగ్రత్తగా నమస్కారం. ఈరోజు సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా
ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏ ఒక్కటి నెరవేర్చకుండా ఆయన అలవాటు ప్రకారం మళ్ళా ఎన్నిపోటు పొడిచాడని ఆ ఎన్నిపోటు దినోత్సవంగా పాటించడం జరిగింది. రాష్ట్రం అంతా ఈ కార్యక్రమం జరిగింది. అన్ని చోట్ల నుంచి విపరీతంగా ప్రజల మధ్య నుంచి స్పందన వచ్చింది. కారణం నీకు 15,000 నీకు 15,000 అట్లాగే వృత్తి లేదు, నిరుద్యోగ వృత్తి లేదు, ప్రతి ఇంట్లో మహిళలకు 1,500 లేదు. ఇట్లా చెప్పుకుంటా పోతే ఏ ఒక్క పథకం ఈ సంవత్సర కాలంలో ప్రజలకు ఇచ్చింది అయితే లేదు. స్కూల్స్ అంతకుముందున్న బ్రహ్మాండంగా నడిచే స్కూల్స్ మళ్ళీ పాత పద్ధతిలో మూతపడే పరిస్థితి వచ్చింది. వీటన్నిటికీ కారణం ఎవరంటే చంద్రబాబు నాయుడు. కారణం ఏం చెప్తా అంటే ఆర్థిక పరిస్థితి బాగోలేదు నీకు చెప్పావుగా. అంతకుముందు అల్లరల్లు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు నువ్వే కదా. అవన్నిటిని అధిగమించి నువ్వు ఇస్తాన్నావు, ఏది ఇవ్వలా. అంటే నువ్వు మోసం చేయడం తప్ప నీకు మార్గం తెలియదు. ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం వల్ల ఎవరికి లాభం అంటే రైతాంగానికి నీరుడు 2,200 అమ్ముకున్న ధాన్యాన్ని ఇవాళ 1,600 అమ్ముకోవాల్సి వస్తుంది. నీరుడు 9,700 అమ్ముకున్న మినుముల్ని ఇవాళ 7,000కి అమ్ముకోవాల్సి వస్తుంది. ప్రతి దాంట్లోనూ రైతాంగం నష్టపోయారు. ఇక ఎవరికి లాభమయ్యాయంటే నీతో పాటు ఆర్థికంగా బాగుండి నువ్వు చెప్పిన రాజధాని కాడ భూములు కొనుక్కున్న వాళ్ళకి భూములు ఉండడం తప్ప ఏ పేదవాడికి ఉపయోగపడే పని నువ్వు చేయలేకపోయావు. ఈ నియోజకవర్గానికి సంబంధించి కంపోస్ట్ యార్డ్, అట్లాగే ఎదురుమండి బ్రిడ్జ్ శాంక్షన్ అయి ఉన్నాయి. 109 కోట్లు శాంక్షన్ అయి ఉంది. దాన్ని టెండర్ పిలిచి పూర్తి చేయాల్సి, కంపోస్ట్ యార్డ్ పూర్తి చేయాల్సి, ప్రతి పనిలోనూ అట్లా కట్టిపెట్టు. ఎడ్లంక బ్రిడ్జ్ కట్టిస్తాను, ఏది చేయలే. నీకు ఏంటంటే మా ఆయాంలో శాంక్షన్ అయినవి శంకుస్థాపన చేసి పని జరిగే వాటిని చివరి ఫినిషింగ్ దశలో నేనే చేశాను చెప్పుకుంటావు. ఈ తప్ప నీ వల్ల ఏమీ కాదు. నువ్వు వల్ల ఇవాళ ఎక్కువ మంది నిన్ను తిట్టుకునే వాళ్ళు ఎవరంటే ఇతర పార్టీల కంటే మీ పార్టీ వాళ్ళే నిన్ను ఎక్కువ తిట్టుకునే పరిస్థితి. కారణం అంతా నీకేంటి తెలుసు. ఎవరన్నా నమస్కారం పెట్టి ఏమైనా పని చెప్పుకుంటారంటే ఏదైనా చెప్పిన పని చేయవు, వినే పరిస్థితి లేదు. కోపంతో చూసి కేకలేసి రంకిలేసి వెళ్ళిపోవడం తప్ప నీకు మొదటి నుంచి అదే అలవాటు, ఆ అలవాట్లే కంటిన్యూ అవుతున్నాయి. మళ్ళీ ఎన్నిపోటు ద్వారా ఎవరైనా ఉంటే నీకంటే కొంత ఎన్నిపోటు ద్వారా ఎవరు లేరు. బ్రాహ్మణ గారి అబ్బాయి సీటు తెలుగుదేశం సీటుని కాల్ చేసాం. మొన్న పవన్ కళ్యాణ్ పార్టీకి సీటు ఇక్కడ ఇవ్వాలా, ఆ వారం రోజుల ముందు పిల్లల పార్టీ అన్నావు, 6% ఓట్లు అన్నావు, అయ్యన్నావు, ఏమో తిట్టుకోవడం తిట్టు. దాంట్లో సంఖ్య కూర్చున్నావు, సీటు కాంగ్రెస్. అంటే ఎన్నిపోటు ద్వారా చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా నువ్వు పెద్ద ఎన్నిపోటుదారుడివి. ఖచ్చితంగా ఈసారి నీకు జనం ఎన్నిపోటు పొడుస్తారు. ఖచ్చితంగా పొడిసే పరిస్థితి నువ్వు తెచ్చుకుంటున్నావు. ప్రతి పనిలోనూ పారదర్శకంగా మేం చేసాం. నువ్వు ప్రతి పనిలోనూ నీ కుటుంబ సభ్యులను అడ్డం పెట్టుకుని మొత్తం జరిగే దోపిడీ అంతా ఇసుక, మట్టి, ప్రతి దాంట్లో పోలీస్ స్టేషన్లో, ఎంఆర్ఓ ఆఫీస్లో ఎవరు మాట వినరు. సార్ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మట్టితో వేస్తున్నారు సార్, బస్సుతో వేస్తున్నారంటే కాముకు కూర్చుంటాడు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్తే కాముకు కూర్చుంటాడు. ఎవరు మాట్లాడరు. కారణం ఏంటంటే నీ కనుసైన్యంలోనే అంతా నడుస్తుంది. ఎవరన్నా బయట నుంచి వచ్చినప్పుడల్లా డాంబికాయలు బలుగుతావు. ఎవడ చేసిన ఊరికొంది తాట తీసేస్తాను. తాటా దీవు ఏమి దీవు, ఆ గల్లాపెట్టిలో డబ్బులు వేసుకుంటావు, నేర్చుకున్నావు బాగా. నువ్వు ఆ పద్ధతిలో ఉండవు. ఖచ్చితంగా జనమే నీకు బుద్ధి చెప్తారు. ఇది మొదటిది. నువ్వు చేసే ప్రతి పనికాడ దుర్మార్గ పనికాడ వైఎస్ఆర్సీపీ శ్రేణులు అడ్డం పడతాయి, ఎదురు తిరుగుతాయి. నీవు చేసే తప్పులు లేవనెత్తి ఈ రాష్ట్రం అంతా అదేవిధంగా ముందుకు వైఎస్ఆర్సీపీ నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు అనేవాడు నీతిగా, నిజాయితీగా, నిబద్ధతగా ఏదైతే జనం కోసం చేస్తానని చెప్పాడో అవన్నీ చేసి ఉంటాడు. కొన్నిటిలో ఎక్కడో ఒకటో అర్రో అనుకోని సంఘటన ఏమైనా జరగటం మూలంగా దాన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు దుర్మార్గుడు, నికృష్టుడు, దౌర్భాగ్యుడు అని మొదలెట్టి అల్లరాలను చేసి నీకు ఒక బ్యాచ్ ఉంది, అల్లరి చేసే బ్యాచ్, ప్రచారం జరిగిన బ్యాచ్. అది నీకే ఎదురు తిరుగుతుంది. ఖచ్చితంగా నువ్వు చేసే తప్పుల్ని ఎత్తి చూపుతాం. నువ్వు ఖచ్చితంగా మళ్ళా వెనకపోయే రోజు చంద్రబాబు నాయుడు గారికి నీకు దగ్గరలో అధికారంలోకి వచ్చి ఏడాది అయ్యింది. ఈ ఏడాది కాలంలో చేసింది ఏంటంటే ప్రజల్ని వెన్నుపోటు పడదు. అందుకని ఈరోజు రాష్ట్రం అంతా వెన్నుపోటు దినంగా ప్రకటించి రాష్ట్రం అంతా కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. అలాగే అవనిగడ్డ నియోజకవర్గంలో కూడా ఈ కార్యక్రమం ఇప్పుడే విజయవంతంగా పూర్తయింది. అయితే ఒక రకంగా ఈ వెన్నుపోటు అనే పదానికి పేటెంట్ ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఈ మాట ఇవాళ కొత్తగా నేను చెప్పడమో, మా ఇన్ఛార్జ్ గారు చెప్పడమో, లేదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడమో, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు గారు అందరికంటే ముందు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పెద్ద వెన్నుపోటుదారుడు, పదవి కోసం ఎంతకైనా దిగజారుతాడని చెప్పి ఆ రోజే గుర్తించారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అదే బాణిలో నడుస్తున్నారు తప్ప పంతం పద్ధతి మార్చుకున్న దాఖలాలు ఎక్కడా లేవు. సాధారణంగా ఎవరన్నా పక్కన వాళ్ళు ఎవరన్నా ఒకళ్ళు మంచి చేసినప్పుడు
మనం వచ్చి మళ్ళీ చెడు చేయాలన్నా చెడు మాట్లాడాలన్నా కొంచెం ఆలోచిస్తాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంత మంచి చేసిన తర్వాత పథకాలు పూర్తిగా ఎక్కడ అవినీతి లేకుండా జనానికి అందించిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి ఈ రకంగా మోసం చేయడం అనేది చాలా దారుణమైన విషయం. కాబట్టి అప్పుడేమన్నారు, ఎలా చేస్తావు, ఇవన్నీ సాధ్యం కాదు కదా అంటే, నీకు చెప్తానా జగన్మోహన్ రెడ్డి, నేను చేసి చూపిస్తాను, 40 ఏళ్ళ అనుభవం ఉంది, సంపద సృష్టిస్తా అన్నాడు. ఇవాళ సంపద సృష్టించడం అంటే తెలుగుదేశం నాయకులకి వాళ్ళ ఎమ్మెల్యేలకి డబ్బులు అందేలాగా కార్యక్రమాలు చేయటం తప్ప, సంపద సృష్టి అంటే తెలుగుదేశం నాయకులకి తప్ప పేద ప్రజలకి జనానికి కాదని చెప్పి మరొకసారి ఆయన పూర్తిగా నిరూపించారు. ఈ సందర్భంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అట్లాగే అవనిగడ్డ నియోజకవర్గంలో కూడా ఇక్కడ జనసేన పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఎటువంటి అభివృద్ధి లేకుండా, పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో శాంక్షన్ అయినవన్నీ కూడా వాళ్ళు చేసినట్టుగా దానికి ఒక పౌడర్ అద్ది వాట్సాప్లో పెట్టుకుని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుని ఎంతో కొంత ప్రజల్ని మభ్య పెడదామని ప్రయత్నం తప్ప, నిజాయితీగా నిజంగా ముందుకొచ్చి జనానికి ఉపయోగపడటానికి చేసిన పని ఒక్కటి కూడా లేదని చెప్పి మీ అందరికీ మరొకసారి తెలియజేస్తూ, ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు.